హాయ్ అండి, అందరికీ నమస్తే. మా గీతా గార్డెనర్కి స్వాగతం. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న వీడియో రోజా మొక్కల గురించి. చూసారా, ఈ చలికాలం రోజా మొక్కలు చాలా అందంగా పూలు పోస్తాయి కదా. వాటి కోసం కొంచెం టిప్స్ చెప్తాను ఈ వీడియోలో. చూసారా, ఆరెంజ్ కలర్ చాలా అందంగా ఉన్నాయి కదా. చూసారా, ఒకే చెట్లో ఎన్ని పూలు పూసాయో ఈరోజు. ఈ సెంటెడ్ రోజ్ అండి, ఇది గులాబీ మొక్క ఎప్పుడు కూడా పువ్వులు విచ్చుకోక ముందే అందంగా ఉంటాయి. చూసారా, నిండుగా మొగ్గలతో ఉన్నాయి. రేపు తెల్లవారికి మంచిగా విచ్చుకుంటాయండి. నేమ్ కేక్ పౌడర్ అండి ఇది. ఇది బోన్ మిల్, ఇది ఎప్సమ్ సాల్ట్. మూడింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఒక స్పూన్ వేసుకున్నాను బోన్ మిల్, ఎప్సమ్ సాల్ట్ ఒక స్పూన్, నేమ్ కేక్ ఇది 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. మొక్కలు మొదల్లో పురుగులు పట్టకుండా ఉండడానికి. ఇంకో స్పూన్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించింది ఒక్క మొక్క కోసం అండి. ఎప్పుడు కూడా మొక్క మొదల్లో ఇవ్వకూడదు, సైడ్లో ఇచ్చుకోవాలి. ఇప్పుడు మట్టిని మంచిగా మిక్స్ చేసుకోండి. దాని మీద మట్టి కప్పుకోవాలి. మనం మొక్కలకు వాటర్ వేసేటప్పుడు కొంచెం కొంచెంగా కిందకి వెళ్తుంది. చూసారు, నేను సైడ్ వేసాను, దాని మీద మట్టి కప్పుతున్నాను. ఈ చలికాలంలో రోజా మొక్కలు చాలా అందంగా పూలు పూస్తాయి కదా. మంచి చిగుర్లు కూడా వస్తాయి. చూసాను, మట్టి మొత్తం కప్పుకోవాలి మంచిగా. ఎలాంటి పిచ్చి మొక్కలు కూడా పెరగకుండా చూసుకోండి. మట్టి ఇప్పుడు లూజుగా ఉండేటట్లు చూసుకోండి. చూసారా, ఎండిపోయిన కొమ్మలు కట్ చేసుకుంటున్నాను. ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు చూసుకొని తీసుకుంటూ ఉండాలి. అప్పుడు మొక్క మంచిగా పెరుగుతుంది. దీనికి ఎండు తెగులు అంటారండి. ఎండు తెగులు వస్తే కొమ్మలు అలా ఎండిపోతాయి. మనం చూసుకొని తీసుకుంటూ ఉండాలి. అసలు మొగ్గలు ఎంత నిండుగా ఉన్నాయో. నేను ఒక నాటు గులాబీ కొమ్మ కూడా పెట్టానండి. అందులో బ్రతుకుతుందా లేదని ఒక కొమ్మ పెట్టాను, అది బ్రతికింది. ఇప్పుడు నేను ఇది చూపిస్తుంది, ఇది 7 ఆకుల కొమ్మ అండి. ఇది అంటు కట్టేటప్పుడు మొగ్గ కొమ్మని ఆడ కొమ్మని కలిపి అంటు కడతారు. ఈ మొక్కను అంటే ఈ రొమ్మను మనం పెంచకుండా అంటే పెరగనివ్వకుండా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం నేను చూసుకోలేదు, బాగా పెరిగిపోయింది. చిన్నగా ఉన్నప్పుడు కట్ చేస్తే మొక్క అనేది మంచిగా పెరుగుతుంది, లేదంటే బలం అంతా ఇది తీసుకుంటుంది. ఎప్పుడైనా కొమ్మ చూడండి, మొక్క మొదల్లోంచి వస్తుంది, పొడవుగా పెరుగుతుంది. దానికి ముళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయి.
ఎప్పుడైనా ఆకు 7 ఉంటాయి చూడండి. ఈ కొమ్మకి 7 ఆకులు వస్తాయి. చూసారా, మొక్క మొదల్లో వస్తుంది, కట్ చేసుకోవాలి. లేదంటే చెట్టు మొత్తం ఇలాగ మొగ్గ కొమ్మ అయిపోతుంది, పువ్వులు పుయ్యవు. చూసారా, చాలా పెద్దదిగా పెరిగింది, నేను చూసుకోలేదు. మీరు మాత్రం చిన్నగా ఉండేటప్పుడే కట్ చేసుకోండి. చూడండి, ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు. అరటిపండు తొక్కలండి, ఎండబెట్టి వేసాను. ఇది వైట్ కలర్ రోజా మొక్క, నాటు గులాబీ. ఇది నేను కొమ్మలు కట్ చేస్తాను. చూడండి, వారానికి ఒక్కసారైనా కూడా ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు చూసుకుంటూ తీసుకోవాలి. పువ్వులు పూసిన వెంటనే ఆ పువ్వులను కూడా కట్ చేసేయాలి, పక్కన వేరే కొత్త చిగురు వస్తుంది. చూసారు, పిచ్చి మొక్కలు లేకుండా మంచిగా చూసుకోండి. మట్టి పూర్తిగా ఎక్కువగా పెట్టుకోకూడదు, కొంచెం ఖాళీ ఉంచాలి, మొక్కకి కొంచెం గాలి తగలాలి. దానికి ఎండు తెగులు అంటారండి. చూడండి, ఎండిపోయిన కొమ్మలు ఎలా ఉన్నాయో ఎన్ని. ఇవన్నీ కట్ చేసుకుంటే మొక్క అనేది మంచిగా పెరుగుతుంది. ఆకులు కూడా ఏమైనా మచ్చల్లాగా ఉంటే చూసి మీరు కట్ చేసి తీసేయండి. 15 డేస్కి ఒకసారైనా కూడా నీమ్ స్ప్రే కొడుతూ ఉండాలి. ఆకులు కింద పురుగు అనేది గుడ్లు పెడుతూ ఉంటుంది చలికాలంలో, చూసుకొని మీరు స్ప్రే కొడుతూ ఉండాలి. నీమ్ స్ప్రే లేకపోయినా సర్ఫ్ వాటర్లో అయినా కూడా స్ప్రే కొట్టుకోవచ్చు. ఇవి ఎండిపోయిన అరటిపండు తొక్కలు వేసానండి. పువ్వులు మంచి కలర్లో వస్తాయి, నేచురల్ కలర్ అనేది వస్తుంది. దాని మీద నేను మట్టి ఇప్పుడు కప్పుతాను, లేదంటే పురుగులు వస్తాయి. చూసారా, ఆరెంజ్ కలర్ చాలా పెద్ద సైజులో పూసాయండి. నేను సైడ్లో చెప్పాను కదా, నాటు గులాబీ కొమ్మ ఒకటి పెట్టానని. సైడ్లో చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది వైట్ కలర్ అండి, నేను ఈ సంవత్సరం తీసుకున్నాను కొత్తది నాటు గులాబీది. దానికి మంచి పోషకాలు ఇవ్వడం వల్ల అది ఎంత హెల్తీగా ఉంది చూడండి. ఆకులు కూడా చూడండి, ఇది మొగ్గ కొమ్మ, దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ చిన్నగా ఉన్నప్పుడు మీరు చూసుకొని కట్ చేసుకోండి. నేను ఇందాక కట్ చేసింది కొంచెం నేను చూసుకోలేపాను, అందుకే చాలా పెద్దదైపోయింది. చూడండి, మొక్క చిన్నగా ఉన్నప్పుడు 7 ఆకులు వస్తాయి, చూసి కట్ చేసేసుకోవాలి. లేదంటే బలం అంతా ఆ మొక్కకి, ఆ కొమ్మ తీసుకుంటుంది. చూసారా, 2 కొమ్మలు వచ్చేదానికి. ఈ కొమ్మను గుర్తుపట్టడం చాలా సింపుల్ అండి. ముళ్ళు ఎక్కువగా ఉంటాయి, అది చాలా పొడవుగా పెరుగుతుంది, చాలా బేగు పెరుగుతుంది, పొడవుగా పెరుగుతుంది. చూసి కట్ చేసి తీసేయాలి. ఇలాగ చిన్నగా ఉన్నప్పుడు కట్ చేసేయండి. మట్టి ఇప్పుడు లూజ్గా ఉంచుకోవాలి. చూసారా, ఇలా పొడి పొడిగా ఉండాలి. చలికాలం అంతా వాటర్ అవసరం ఉండదు, రోజు తప్పించి రోజు ఇవ్వాలి. చూసారా, ఎన్ని ఎండిపోయిన కొమ్మలు వస్తున్నాయో. 15 డేస్కి ఒకసారైనా చూసుకుంటూ తీసుకుంటూ ఉండాలి. చూసిన మొక్క ఎంత హెల్తీగా ఉందో. బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ అండి 15 డేస్కి ఒకసారి ఇవ్వాలి, లేదన్నా 20 డేస్కి ఒకసారి ఇవ్వాలి. వాటర్ కొంచెం చూసుకుంటూ ఇవ్వాలి, ఎక్కువ వద్దు. చలికాలం ఎక్కువ వాటర్ ఎక్కువ అయిపోతే మొగ్గలు అనేది బ్లాక్గా అయిపోతాయి. పువ్వులు పూయకుండానే మొగ్గలు అనేది మాడిపోతాయి. చూసారా, ఒక చెట్లో ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇవన్నీ రేపటికి పూస్తాయి.
ఇది సెంటెడ్ రోజ్ అండి. చూసారా, నాటు గులాబీ కొమ్మ పెట్టానని చెప్పాను కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించింది అన్నది కామెంట్ కూడా చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. ఇది నాటు గులాబీ అండి. నా దగ్గర ఉన్న కలర్స్ చూపిస్తున్నాను, యాడ్ చేస్తాను లాస్ట్లో. బాయ్ అండి.